రాజంపేట మండల కేంద్రంలోని జూకంటి మోహన్ రెడ్డి పలువురు భూముల్ని కబ్జా చేసినట్టు తెలిపారు. జూకంటి మోహన్ రెడ్డి గత 2 రోజుల క్రితం నాకు కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉందని తెలిపారు. ముత్యం సిద్దిరాములు, వీరన్న పాటిల్, పిట్ల శ్రీను, జూకంటి రాజురెడ్డి, రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. జూకంటి మోహన్ రెడ్డి సర్వే నెంబర్ 576 మరియు 569లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకుని వారి కుటుంబ సభ్యుల పేరున మార్చుకుని వాటిపైన పాస్బుక్లు తీసుకుని రైతు బంధు మరియు రుణమాఫీ కూడా పొందుతున్నాడు. ఇంకా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా కబ్జా చేయడం జరిగిందన్నారు. మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాల గురించి మన ప్రజావాణిలో కూడా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి అటు మెమరాండం గురించి మరి ఆయన ఏంటంటే నేను సత్యపూసను సత్యహరిశ్చంద్రుని అనే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకున్నాడు. ప్రభుత్వ భూములు కనీసం ఒక 20 ఎకరాలు వాళ్ళ సొంత కుటుంబం పేరు మీద చేసుకొని దాని మీద రైతు బంధు, రైతు బీమా, మళ్ళీ ఇంకా దాని మీద వివిధ ప్రభుత్వ లబ్ధి పొంది నాకు 2 ఎకరాలే ఉన్నదని చెప్పేసి సూచించిండు. మరి ఆయన పేరు మీద ఉన్న ల్యాండ్స్ ప్రకారంగా అతని పేరు మీద 2 ఎకరాలు, వాళ్ళ భార్య పేరు మీద 4 ఎకరాలు, వాళ్ళ కొడుకు పేరు మీద 4 ఎకరాలు, మళ్ళీ సెకండ్ ఆమె భార్య పేరు మొత్తము వాళ్ళ కుటుంబంలో 13 ఎకరాలు పేర్ల మీద డ్రా చేసి అధికారులను సస్పెండ్ చేయించిన ఘనత కూడా ఇతనికే ఉన్నది. దాంతో అధికారులు నానా అవస్థలు పడి వాళ్ళ జాబు కూడా కొన్ని రోజులు సస్పెండ్లో ఉండడం జరిగింది. మరి ఇతను బీసీ కాలనీలో కూడా ఇతనికి ఓసీ ఉండి బీసీ కాలనీలో ఇతనికి ఇల్లు ఎవరి ప్లేస్లో కట్టుకున్నాడో అతనికి ఎట్లా వచ్చిందో మరి అది కూడా ప్రజలు గ్రహించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఇంకా అతని అరాచకాలు అంటే విపరీతమైన అరాచకాలు ప్రజలు భరించక లోపల కుమిలి మరి అతను ప్రభుత్వం ఉన్న రోజులు నడిపించిండు. మరి ఇప్పుడు జాగయి ఖబర్దార్ మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకాలు చేస్తే విలేజ్ వాళ్ళందరూ కలిసి నేను మూకుమ్మడిగా తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ మరి వ్యాపారస్తులు కూడా నకిలీ అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వే నకిలీ మనిషివి, మరి వ్యాపారం నకిలీ ఉంటుంది, నకిలీగా కనబడుతుంది. కాబట్టి మరి గ్రహించాలి, ఖబర్దార్ అని చెప్పేసి తెలుసు. ఆయన ఎటువంటి వాడు కావాలంటే ఇక్కడ 16 సంఘాలని ఆ 16 సంఘాల మందిని కూర్చుని గుద్దల మాట్లాడడం ముందు వచ్చి మాట్లాడు. నీ సంగతి ఏంటో తెలుస్తుంది. నువ్వు ఎవరికి ఎంత మోసం చేసావు, ఎన్ని భూములు ఆక్రమించు, ఖాళీ ఖాతా భూములు ఆక్రమించు, అసైన్మెంట్ భూములు ఆక్రమించు. మళ్ళీ నేనే సత్యసేన తమ్మునని నువ్వే ఒక పెద్ద లుచ్చవు. అసలు టీఆర్ఎస్లో ఉన్న పెద్ద లుచ్చవు నువ్వు. గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ హాస్పిటల్ భూమి ఆక్రమణ చేసుకొని దానికి కథలు పడుతున్నావు. దానికి ఎవరినో రామాయణపేట పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వానికి వెళ్ళి మీరు చేసుకొని ఇవన్నీ పిట్ట కథలు ఎందుకు పడుతున్నావు దొంగ? నువ్వేం పెద్ద ప్రెస్ మీట్ పెట్టినావు, నేనే సత్యసేన తమ్మునని నువ్వు పెద్ద మోతేబారువా? నువ్వు ఎన్ని లంచాలు తిన్నావు? అసలు నీకు ఆస్తి ఎక్కడిది? నీ పెద్దలు సంపాదించిన ఆస్తి ఎంత? నువ్వు కాయికిలు పోయినావు, నీ అమ్మ కాయికిలు పోయింది, మేము చూసినాం. ఇప్పుడు 2 కోట్ల ఆస్తి ఎక్కడింది కదా మాకు తెలియదా? గ్రామ ప్రజలందరూ తెలుసు. నువ్వు ఎప్పుడో చెప్పు. గ్రామ 16 సంఘాలు చూసిన వెళ్దాం, దమ్ముంటే మాట్లాడదాం. నువ్వా మేము తెలుసుకుందాం. చెరువు ఆక్రమించినట్టు తెలియదు. అది మా సొంత పట్టా భూమి. అది 2012 సర్వే నెంబర్ 3 ఎకరాల 11 గుంటలు. అది మా సొంత సర్వే నెంబర్. అది నేను పెట్టింది. అది 50,000కు అది 20 మంది పొత్తులో ఉంది. 20 మంది దగ్గర నేను లీజ్ తీసుకొని 50,000కు లీజ్ తీసుకొని చేపల చెరువు పెట్టాను. అందులో చేపలు వేసాను, చేశాను. మళ్ళీ ఇంకోటి ఏదంటే నేను ఇది దారి ఇస్తలేను, దారి ఇచ్చేసానంటే మా సొంత భూములకి శివేపల్లి పోయేటందుకు 1 ఎకరా 30 గుంటలు, 7 ఎకరాల 21 గుంట భూమిలో 1 ఎకరా 21 గుంటలు మేము దానం చేసినాము శివేపల్లి పోయే రోడ్డుకు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో నడిచింది, నడవది. టీఆర్ఎస్ గవర్నమెంట్ నడిచింది, పెద్ద ఆశీర్వాదంతో నీకు నడిచింది. ఇప్పుడు మాత్రం నడవది. మీరు ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చెంచాగిరి చేస్తే మాత్రం పొట్టు దొంగతాం మేము. విలేజ్ సంతం కలిసి మేము యాదించుకో. పేరు పిట్ల శ్రీను. మాకు దాదాపు మేము వెళ్ళేదారిని జూకంటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి మేము వెళ్ళేదారిని మొత్తం అడ్డం పెట్టి వెళ్ళకుండా దాదాపు రైతులందరినీ దగ్గర రైతులు ఒక 70 నుంచి 80 మంది రైతులు ఉంటారు. అక్కడికి వెళ్ళకుండా మాకు తాతల నుంచి జమాల నుంచి కూడా మాకు అక్కడికి వెళ్ళేదానికి దారి ఉండే. ఆ దారికి నిన్న మొన్న వచ్చి
నిన్న మొన్న వచ్చిన జూకంటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఆ పలకలన్నీ అడ్డం పెట్టి కబ్జా చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు మాకు దగ్గర అక్కడ మాకు ఒక 10 ఇల్లులు ఉంటాయి. 10 ఇల్లులకు కూడా ఇప్పుడు దారి లేకుండా చేసిన జూకంటి మోహన్ రెడ్డి మాకు నేను దేనికంటే దానికి సిద్ధమన్నాడు. మరి 2 ఎకరాల భూమి అతనుకుంటే మోహన్ రెడ్డి అనేది 2 ఎకరాలు సర్వే నంబరు 576 2 ఎకరాలు ఇది ఎట్లా వచ్చింది? ఇంకోటి జూకొంటి జూకొంటి రేవంత్ రెడ్డి అనేది సర్వే నెంబర్ 567/5 ఉన్నది. ఇది ఎంత ఉన్నది? 4 ఎకరాలు ఉన్నది. ఇదో బాగా జూమ్ చేసి చూపెడుతున్నా, మీరు ఏదో ఉత్తగా అనుకోకూరి. ఇదొకటి కొడుకు పేరు మీద, ఇంకోటి జూకొంటి మాధవి ఇగో పేరుతో సహా ఈ సర్వే నెంబర్ కూడా ఉన్నది. సర్వే నంబరు 76 సర్వే నెంబరు. జూకొంటి మోహన్ రెడ్డి సనాపు జూకొంటి ఎకరాల 1 గుంట భూమి ఇది 567. మాధవి, రేవంత్ రెడ్డి, జూకొంటి మోహన్ రెడ్డి అనే వాళ్ళంతా ఒక్కటే కుటుంబ సభ్యులు. మరి నిన్న ప్రెస్ మీట్ చెప్పి నాకు 2 ఎకరాలకు ఎక్కలేదన్నాడు.